ఇంకో మాట అడుగుతున్నా, ఇప్పుడు ఒకటి ఇంట్లో చెత్త ఉందండి, ఇప్పుడు నా ఇంట్లో చెత్త ఉంది, ఆ చెత్త తీసుకుని వేరే ఇంటి మా పక్కనోడి ఇంటి ముందే వేస్తే అది బంగారం అవుదు కదా స్వామి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారే స్వయంగా వాళ్ళ మంత్రి గారు చిలకలూరుపేటలో చెత్త అని తేల్చేశాడు. మంత్రి గారే చెత్త అన్నాడు, అంతే కదా అని అర్థం. ఆమెను తీసుకెళ్ళి గుంటూరు వెస్ట్లో వేస్తే బంగారం అవుదు కదా. అంటే అక్కడ చేసిన తప్పులు ఇక్కడికి వస్తే ప్రజలు గుర్తుండదా, ప్రజలు గమనించారా? అంత అద్భుతమైన అభివృద్ధి, అంత అద్భుతమైన క్యాండిడేట్ అయితే అక్కడనే పెట్టాలి కదా, చిలకలూరులో పెట్టి గెలిపించుకోవాలి కదా. అంత బాగా చేస్తుంటే, ప్రభుత్వానికి అంత వే ఉంటే వై నాట్ 175 అంటే అక్కడనే పెట్టుకోవాలి కదండి. అక్కడిని తీసుకొచ్చి ఇక్కడ వేస్తే అది ఎట్ట కుదురుతుంది? సో ఒకరి చెత్త ఇంకొకరి ఇంటి ముందు వేస్తే బంగారం కానే కాదు, చెత్త చెత్తే. జనరల్గా ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీ కోడ్ అంటే ఎలక్షన్స్ షెడ్యూల్ అనౌన్స్ చేసిన తర్వాత అభ్యర్థులను అనౌన్స్ చేస్తాం జరుగుతుంది. జనరల్గా ఏ రాజకీయ పార్టీ అయినా మెజారిటీ క్యాండిడేట్స్ అట్లనే అనౌన్స్ చేస్తారు. వైకాపా కూడా అంతే, గతంలో వైకాపా అంతే, కాంగ్రెస్ అంతే, ఇతర పార్టీలు కూడా అంతే. సో మా పార్టీ పరంగా ఇంటర్నల్గా కొన్ని నియోజకవర్గాలు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పేశారు, మీరు అభ్యర్థులు మీరు వెళ్ళి పని చేసుకొని జాగ్రత్త చేసుకోండి అని చాలామందికి చెప్పేశారు. సో ఎవరు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. అప్రాపరేట్ టైం తప్పనిసరిగా మా అధ్యక్షులు వారు ప్రకటిస్తారు. మా టీవీ నేను ఎన్టీవీ రాలేదు ఈరోజు, అది వచ్చాడు సార్ ఇద్దరు పక్కన. ఏంటి సార్ అంటే వాళ్ళు కూడా వద్దంటావా దానికైనా? చాలా ఆఫ్ రికార్డ్ మాడదాంలేండి, మనల్ని ఎక్కువ ఫీల్ అవుతున్నాడు.